అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి ప్రతిష్టను సొంత వ్యాపారాలకై వాడుకోవడం పట్ల శ్రీవారి భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదివో అల్లదివో శ్రీహరి వాసము 10,000 శేషుల పడగలమయము అంటూ ప్రతి శ్రీవారి భక్తుడు సప్తగిరీషుని ఆలయాన్ని తలుచుకొని చిన్మయత్వంతో పూజిస్తుంటారు. అటువంటి గర్భాలయం నమూనాను విశాఖ హైవే దగ్గర రాయుడు మిలిటరీ హోటల్లో ఏర్పాటు చేయడంపై పలువురు శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. జయ విజయలతో పాటు బంగారు వాకిలి, రాములవారి మేడ, కులశేఖర పడితో కూడిన నమూనా ఆలయం ఒక మాంసాహార హోటల్లో ఏర్పాటు చేయడం శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుందని, దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో చైర్మన్కు జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విజిలెన్స్ స్పెషల్ వింగ్ను ఏర్పాటు చేయాలని కిరణ్ రాయల్ కోరారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది. ఆ ప్లెజెంట్నెస్ తోనే వచ్చి ఇక్కడ భోజనం చేయాలనుకున్నాం. అందుకే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిప్లికేట్ చేసాం. చాలా మంది అడుగుతున్నారు, వెంకటేశ్వర స్వామిని పెట్టారు, నాన్ వెజ్ ఎందుకు సర్వ్ చేస్తున్నారు అని. మేము చాలా 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 భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వర స్వామిని పరిగణిస్తున్నాం. అంతే శ్రద్ధతో స్వామివారి ఎదురుగుండా పక్కన ఉన్న టేబుల్స్ లో మేము వెజ్జే పెడతాం, నాన్ వెజ్ పెట్టాం. ప్రతి కస్టమర్ వచ్చి ఇక్కడ ఫోటో దిగి వెళ్తుంటే సో అంటే అతను వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ హోటల్ వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామి సెట్, జై విజయ సెట్ కానించి లోపల వెంకటేశ్వర స్వామి ఊరుకు వేసుకొని అక్కడ ఇంకా దారుణ విషయం అంటే నాన్ వెజ్ సర్వీస్ చేస్తున్నారు. చాలా బాధాకర విషయం. వాళ్ళు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే అన్నదాన క్యాంటీన్లో అన్నదానం ప్రసాదం పెడతామో అలాగే మేము కూడా పెడుతున్నామంట. ఒరే వెధవ, మేమేమైనా నాన్ వెజ్ పెడుతున్నామా? మేము ప్యూర్ వెజిటేరియను భక్తులకు పెడుతుంటే అతను బుద్ధుందా, అసలు బుర్రుందా లేదా ఏమనుకుంటున్నారు? అక్కడ కొంత భక్తులు ప్రశ్నిస్తే 2 టేబుల్ మాత్రం మేము వెజిటేరియన్ పెడతారంట, మిగతా నాన్ వెజ్ పెడతారంట. అంటే వెధవలు కనిపిస్తారు మీకు అందరికీ. వెంకటేశ్వర భక్తులు అంటే ఆడుకుంటారా? మొన్న ఏందో ఒకటి పాట పెట్టి సినిమా తీస్తాడు, నిన్న ఒకడేమో గేమ్ పెట్టి గేమ్ ఆడాడు, వెంకటేశ్వర స్వామితో గేమ్లో డాలర్స్ వసూలు చేశాడు. ఈరోజు హోటల్ పెడతారు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో క్లబ్బులు పబ్బులు కూడా పెడతారు వీళ్ళు వెంకటేశ్వర స్వామితో. ఇది చాలా దారుణం. దీనిపైన టీటీడీ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంది. ఈవో గారు చెప్పారు ఇందాకే.